హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో 6 లక్షల నిరుపేద ప్రజలు ఉన్నారని, వారందరికీ 100 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ గుడిసె వాసుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్, బాకీ రవి ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య విచ్చేసి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఇళ్ల స్థలాల కోసం పోరాడామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీని మరిచారని దుయ్యబట్టారు. గ్రేటర్ పరిధిలోని బాటసింగారం సమీపంలోని కాచువన్, తూటి, గడ్డన్నారం, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఆర్కే నగర్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములలో ఇళ్ల స్థలాల్లో కేటాయించి పట్టాలను అందచేయాలన్నారు. బాటసింగారం, కాచువన్లోని పేద ప్రజలు ఉన్న స్థలాలలో పెట్టుబడిదారి ఓ వ్యక్తి అడ్డుపడుతున్నాడని కోర్టులో కేసు వేసి పేద ప్రజలు గెలిచాక కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి చేతనివ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. అన్నగారు చేసినటువంటి సేవ, అన్నగారు ఇప్పించినటువంటి పేదల కోసం వెలుగు నింపినటువంటి మరి 1500 మందికి పట్టాలు ఇప్పిస్తే మరి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ స్థలం ఇచ్చి పట్టాలు ఇచ్చి స్థలం ఇవ్వకపోవడంలో మొండి చేసి చూపెట్టడంలో అన్నగారు పట్టుదల బట్టి ఇప్పటి వరకు రవి నువ్వు వెనుక నేనున్నాను, నువ్వు ముందు నడు, నీకు ఏదైనా నేనున్నాను, నువ్వు బాయిల పడ్డా నేను బయటకు తీసుకొస్తా, నువ్వు వాళ్ళ మూతిలో పడ్డా